వచ్చేసిందండి ఫుడ్. ఇంకా ఫోన్ లేకుండా హాయిగా ఈరోజు తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఎంజాయ్ చేయండి. ఈరోజు ఉన్న ఒక్కరోజు అని చెప్పేసి మా పిల్లలు ఇలా పెట్టేశారండి. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామా? మరి ఏమేమి ఉన్నాయని మనకు కూడా తెలియదండి. ఓకే, ఐస్ క్రీమ్, ఇకపోతే అటీసే చూడండి, అన్నీ గుమ్మగువ్వలు, వాసనలన్నీ చాలా అదిరిపోతున్నాయి. అన్నీ బయట పెట్టేస్తున్నాను. చూడండి ఇంకా ఏమున్నాయో మనం చూడాలి. ఇవన్నీ కర్రీస్. ఇవన్నీ పెట్టేసి ఓకే, ఇవన్నీ కర్రీస్ అండి. గ్రీన్గా, తెల్లగా, ఎల్లోగా ఇలా రకరకాలుగా డెలిషియస్గా ఉన్నట్టున్నాయి ఫుడ్స్ అన్ని. తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది? పీపుల్స్ డినైట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? వెజ్ అండ్ నాన్ వెజ్. మా పిల్లలు రెండు పెట్టినట్టున్నారు. ఈరోజు వెజ్ నాన్ వెజ్ రెండు వచ్చిందండి. నాన్ వెజ్ తింటూ మళ్ళీ వెజ్ ఏంటా అనుకుంటున్నారా? మా మరిది గారు ఉన్నారు కదండి, ఆయన ఈరోజు తినరండి నాన్ వెజ్. అందువల్ల ఈరోజు మాకు మాత్రం నాన్ వెజ్, ఆయనకు మాత్రం వెజ్. పిల్లలు చక్కగా గుర్తుపెట్టుకొని అన్నీ పంపించారండి. ఇంకా ఇవి ఎలా ఉన్నాయి అనేది వాసనలు అదిరిపోతున్నాయి. ఇంకా తింటే ఎలా ఉంటుందో ఏంటో చెప్పలేమండి బాబు. ఇదండి ప్రతిరోజు చేస్తామండి. దాదాపుగా మనకు లైఫ్ ఎంత ఉందో, మన లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతవరకు చేస్తాం. కానీ ఒక్క రోజు ఈ కాస్త చిన్న ఆనందం, రెస్ట్, ఏ పని లేకుండా హాయిగా ఎవరో తెచ్చిపెడితే అలాగా తినేస్తాము అన్నంత ఒక హాయిలో మళ్ళీ సంవత్సరానికైనా సరిపడా ఒక సంతోషం వస్తుందండి. సో అదండి ఈ మన వాళ్ళు పెట్టినటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి కిక్కు. అందువల్ల ఈ ట్రెండింగ్స్ మనం ఫాలో అవుతూ అప్పుడప్పుడు ఇలా సంతోషకరమైనటువంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. సంతోషకరమైనటువంటి ఈ క్షణాలని మాకు ఇచ్చినటువంటి నా తమ్ముడు కిషోర్కి, తర్వాత మా అమ్మాయి నా కూతురు అయినటువంటి మనీషాకి నిజంగా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. హాయ్ అండి. ఇలా అయితే లంచ్ వచ్చేసిందండి మా ఇంటికి. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. నాకు కొన్ని నేమ్స్ కూడా తెలియవు. ప్రాన్స్ ఉన్నాయి, వెజిటేరియన్ 2 స్టార్టర్స్ ఉన్నాయండి, నాన్ వెజ్ ఉన్నాయి, అలాగే చికెన్ కబాబ్, తందూరి బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్జీస్ అన్నీ కలిపి ఈరోజు అయితే మాకు ఈ లంచ్ అయితే ఇలా అయిపోయిందండి. మిగిలిపోయింది అంతా మొత్తం. అసలు ఒక 2 బాక్సెస్ ఓపెన్ చేయలేదు, అంతా మిగిలిపోయింది. ఎవరైనా మనకు తెలిసిన పిల్లలు ఎదురుగా మాకు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో ఉన్న నర్సెస్కి అట్లా ఇస్తూ ఉంటాము కాబట్టి వేస్ట్ వస్తుందన్న భయం అయితే అస్సలు లేదండి. ఇదండి ఈరోజు మదర్స్ డే అయితే ఇలా సింపుల్గా గడిచిపోయింది మా ఇంట్లో హ్యాపీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను, మనం ఒకరం తింటే ఆనందం ఉండదు, మనము ఇంకా 10 మందితో కలిపి తింటేనే ఆనందం ఉంటుంది. కాబట్టి ఆ ఆనందం ఎప్పుడు కూడా మాకు చాలా సంతృప్తిగా